వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో హరిహర వీరమల్లు ఈరోజు హైదరాబాద్లో కూడా ప్రీమియర్ షోలకి పర్మిషన్ అయితే దొరికింది, బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ దొరికింది. ఫ్యాన్స్ హంగామా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇటు మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన థియేటర్స్ కావచ్చు, అటు విష్ణునాథ్ థియేటర్స్ కావచ్చు, మొత్తం కూడా ఫ్యాన్స్ బీభత్సమైన హంగామా చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం మైత్రి మూవీ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. సో మీ అందరికీ బాగా తెలుసు, కళ్యాణ్ నాయుడు పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని. సో కాసేపు ఇతనితో మాట్లాడదాం, అసలు ఈ సినిమా గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమా పైన? ఆల్రెడీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్గా సగం పోయినాం. ఇంకా బొమ్మ పడ్డదంటే ఇది జస్ట్ పార్ట్ 1 ఇది. దీనికే పోతారు మొత్తం అందరూ ఏడికాడికి. సో ఇంకా పార్ట్ 2 ఓజీ వచ్చింది అనుకోని వాటికైతే మొత్తం పోతారు. ఈ సినిమాకి అయితే చెప్తున్నాం కదా, ఈ సినిమాకి రికార్డులు బ్రేక్ అవుతాయి. లెక్కలు మాత్రం ఖచ్చితంగా తెలుస్తామన్న ఈ సినిమాకి 100% లెక్కలు తేలుతాయి. తేల్చాల్సినవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, లెక్కలు తేల్చాల్సిన చాలా ఉన్నాయి. చెప్తున్నాం కొంచెం లైట్గా పాజిటివ్ టాక్ ఇట్లా ఓకే సినిమా పర్లేదు అని వచ్చినా కూడా పండేస్తాం, ఒక్కొక్కరిని రోడ్ల మీద పండేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడు ఏంటో గుర్తు చేస్తాం ఒక్కొక్కడికి. అండ్ వీళ్ళు పీల్చే గాలిలో కూడా 24వ తారీఖున పవనిజమే ఉంటుంది, వేరేజం ఏమి ఉండదు, ఓన్లీ పవనిజం ఉంటుంది. పాత రోజులు అంటే ఏది, బద్రి, ఖుషి, తమ్ముడు, అలాంటి రోజులు మళ్ళీ గుర్తుకు తెస్తాం ఈ సినిమాతోటి. ఆల్రెడీ ఒక్కొక్కడికి ప్యాంట్లు తడిచిపోయి ఎవడికాడ అకౌంట్లు అన్నీ మూసుకుంటున్నారు, ఎక్సెల్లో అట్లలో ఇట్లో. ఒకసారి బాబు ల్యాండ్ అయిన అనుకో అపోజిషన్కి బ్యాండే, ఇంకేది ఉండదు, ఇంకా పోతారు, ఎక్కడికక్కడ పోతారు. అలాగే ఒక పక్క సోషల్ మీడియా వేదిక కావచ్చు, కొంతమంది బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా, పోస్టులు కూడా పెడతా ఉన్నారు. ఇప్పుడు బైకాట్ చేస్తా అన్నారు కదా, ఈ సినిమాని బైకాట్ చేస్తా అన్నంత ఎర్రిపప్ప ఎవడు లేడు. ఇది ఒక చారిత్ర, అది అంటారు కదా, ఇది మన చరిత్ర సినిమా. ఇది కమర్షియల్ సినిమా కాదు పవన్ కళ్యాణ్ గారిది, ఇది ఒక మన చరిత్ర సినిమా. ఈ సినిమా మన కోసం. ఇది అప్పుడు ఔరంగజేబు ఉన్నప్పుడు మన హిందువుల మీద ఎలాంటి దాడులు జరిగినాయి, ఎలాంటిది ఏం జరిగింది, దాన్ని కథారూపంలో తీసుకొచ్చి మనకు చూపించాలనుకుంటున్నారు. దీన్ని కూడా బైకాట్ చేస్తానంటే వీళ్ళంతా ఎర్రిపప్పలు ఏం లేరు. ఇక అన్న బైకాట్ చేయనీకి అక్కడ కళ్యాణ్ బాబు, వేరే హీరో కాదు, కళ్యాణ్ బాబు 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనే పదం గుర్తుకు తెస్తాం మేము. ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడు, ఎవడో లేడు, రాడు కూడా. బాబు అంటే బాబే, కళ్యాణ్ బాబే. కాదన్నా, ఫస్ట్ ఈ సినిమాకి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కదా, ఈ 2 డేస్ టికెట్స్ ఓపెన్ కాకముందు వరకు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, ఎంతమంది బాయ్కాట్ చేస్తున్నారు. ఇప్పుడు టికెట్లు ఓపెన్ అయినాక ఎవడైతే బాయ్కాట్ చేస్తున్నాడో ఫస్ట్ టికెట్ వాడిదే తెగింది. ఇక దీన్ని బట్టి మీకే చెప్తా, చాలామంది చెప్తారు ఆ సోషల్ సైట్స్లో ఏముందన్న, ఒక పోస్ట్ పెట్టేయాలి, పక్క జరగాలి. కానీ లాస్ట్కి సినిమా చూడడానికి ఎవడైతే ఫస్ట్ బాయ్కాట్ చేస్తా అని చెప్పి అన్నాడో వాడే వచ్చి ఫస్ట్ టికెట్ వాడిదే తగ్గుద్ది, వాడే థియేటర్ ఫస్ట్ విజిల్ కొడతాడన్న. ఇంకో డబ్బులు చేసుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, ఒక సినిమా బాగుంటే అందరూ బాగుంటారు, అలాంటి సినిమాని పర్సనల్ కారణాల వల్ల బాయ్కాట్ చేయడం అనేది చాలా తప్పు. అండ్ మోరోవర్ ఒక పవన్ కళ్యాణ్ సినిమా నిలబడితే చాలా కుటుంబాలకి, చాలా ఇండస్ట్రీ కూడా చాలా మంచిది, ఒక మంచి శకునం అన్నది. అలాంటి పవన్ కళ్యాణ్ మాట్లాడతా బ్రదర్, చెప్పండి, ఈరోజు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళు కూడా ఈరోజు ఎక్స్ అకౌంట్లో కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా, పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ సినిమా బాగా ఆడాలి, మంచి కలెక్షన్స్ రావాలి అంటూ కూడా చాలామంది కూడా మంచి పాజిటివ్గానే పెడతా ఉన్నారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? మీ అభిమానులు దీనిపైన ఎట్లా దీన్ని తీసుకుంటారు? ముందుగా అయితే సంతోషం అన్న, వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా. కానీ ఇదంతా గేమ్, ఇది కుట్ర, ఇదంతా ఇది. వాళ్ళకి మేము లొంగిపోము. కళ్యాణ్ బాబు సినిమా వాళ్ళు ప్రమోషన్ చేసినంత మాత్రాన కళ్యాణ్ బాబు సినిమా ఎవడొచ్చి చూసాడు, కళ్యాణ్ బాబు రేంజ్ వేరు. కళ్యాణ్ బాబు సినిమాకి బరాబర్ ఆడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మాకు అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు వద్దు, మా ప్రొడ్యూసర్లు నాశనం అవ్వకపోతే చాలు, కొంచెం వచ్చిన లాభాలు చాలు. మేము మాకు 1000 కోట్లు కావాలి, 2000 కోట్లు కావాలి, 1800 కోట్లు కావాలి, వాటితో గొడవ పడాలి, వీటితో గొడవ పడాలి, మాకు ఇవేమొద్దు భయ్. 300 రాని 200 రాని, మా ఏం రత్నం, మా హీరో, మా తాత లాస్ అవ్వకపోతే చాలు, అంతే. ఆయన కోసమైనా మేము 10 సార్లు చూస్తాం సినిమా, ఆయన కోసమైనా కూడా. ఇప్పుడు వరకు ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కోసం. ఇందులో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మేము సినిమా ఇన్నిసార్లు చూసేది ఎందుకంటే ఏం రత్నం తాత కోసం. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసుకొస్తున్నాడు, ఒక చరిత్ర సినిమా తీసుకొస్తున్నాడు, అది కూడా మా నాయకుడు, మా దేవుడితో తీసుకొస్తున్నాడు. సో మేము గర్వపడుతున్నాం. మేము బైకాట్ చేసేటోళ్ళకి ఒకటే చెప్తున్నాం, అయినా వీళ్ళేందన్నా మీకేమైనా దమ్ము ఉంటే సరే, ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడుతున్నారు. మొన్న ఎవరో రఘురామ్ రాజు గారు మాట్లాడిర్రు, కందుల దుర్గేష్ గారు మాట్లాడిర్రు. దమ్ముంటే
వాళ్ళ మీద మాట్లాడండి. సినిమాల మీద మీ ప్రతాపం ఏంట్రా? ప్రతి సినిమాని బైకాట్ చేస్తారు వీళ్ళు. అరే అసలు మీరు రాజకీయంలో మీరు 2029లో గెలిచేది ఎందుకు? ప్రజల సమస్యల కోసమా? మీరు 2029లో ప్రజల సమస్యల కోసం వస్తున్నారా, లేకపోతే కక్ష సాధింపుల కోసం బైకాట్లు చేయడానికి? ఇలా సోషల్ మీడియా ఉందెందుకు? సినిమాలు బైకాట్ చేసుకుంటూ కూర్చోడానికా? బైకాట్ చేయమని చెప్పు, సినిమా ఆపమని చెప్పని ఇటు మొగోడైతే అన్న. ఎందుకన్నా సోషల్ మీడియాలో 4 పోస్టులు కూడా పెట్టా. భీమ్లా నాయక్కి ఇదే రకంగా కూడా ప్రచారం జరిగింది కదా, అంటే ఇబ్బంది పెట్టారు అప్పుడు కూడా. కళ్యాణ్ బాబు ఇబ్బంది పడిన విషయం కూడా కళ్యాణ్ గారు మాట్లాడారు. కళ్యాణ్ బాబు అంటేనే భయం వీళ్ళకి. కళ్యాణ్ బాబు సినిమా వస్తుంటేనే వీళ్ళకి ఇంకా తడిసిపోతాయి. అది ఇప్పుడు కూడా నాకు అదే అర్థం కావట్లేదు. ఓడి అమ్మ, ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, వీళ్ళ నొప్పేందో నాకు అర్థం కావట్లేదు. కావాలని చెప్పి అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్కి, పవన్ అన్న ఫ్యాన్స్కి ఈ లంచోడుకులు లొల్లి పెడుతున్నారు కావాలనే. అన్న బన్నీ అన్న ఫ్యాన్స్, ఇటు బన్నీ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ ఉంది, అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బన్నీ ఫ్యాన్స్కి ఫుల్ సపోర్ట్ ఉంది. ఈ సోషల్ మీడియాలో నెగిటివిటీ పెట్టేటోళ్ళు ఎవరు తెలుసా? అందరూ మేమంతా ఒకటే. ఇగో నేను ఎత్తున్నా కదా, మెగా ఫ్యామిలీ. మొన్న కూడా ఆయన ఆల్రెడీ ఒక ఈవెంట్లో మాట్లాడిండు. చిరంజీవి గారు మేనల్లుడైనా, తమ్ముడైనా, కొడుకైనా మేమంతా ఒకటే అన్న. ఎవరన్నా చెప్పని ఇదంతా సింపతి. ఎలాగంటే గొడవ పెట్టాలి ఫ్యామిలీ మధ్యన. అరే ఈరోజు వాడికి దగ్గు వస్తే చాలు అల్లు అర్జున్ వస్తాడు, ఈయనకి దగ్గు వస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు. వాళ్ళు ఒకటే అన్న. మనం ఇదంతా ఏంటంటే పేటిఎం బ్యాచ్. ఒక పోస్ట్ పెడితే 5 రూపాయలు పడతాయి వాళ్ళ అకౌంట్లో. ఆయన ఒకటన్న, ప్రతిపక్షం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడితే మన టైం బొక్క. దమ్ముంటే ఈ సినిమాల మీద పెట్టే ధ్యాస, మా పవన్ కళ్యాణ్ మీద పెట్టే ధ్యాస ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పెట్టమని చెప్పండి. ఈ 4 ఏళ్ళలో ఇంకెంత ఉంది ఇది. పెడితే కొత్త గొప్ప 11 కాస్త 15 అన్న అవుతాయి. లేకపోయిందనుకో 11 నుంచి 1 పడిపోతారు. ఇది మాత్రం పక్కా ఇది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, వైసీపీ సోషల్ మీడియా. ఆ సినిమా మొన్న పాపం లైలా ఆడెవడో మాట్లాడితే చేయండి, వాడిని అడగండి. విశ్వక్సేన్ ఏం చేసిండన్న? పాప ఆడు ఎంత కష్టపడి సినిమా తీసిండు. బైకాట్ అంట. చిన్న సినిమాలు కూడా బైకాట్ చేస్తున్నారంటే మీ అంత దాన్ని ఏమంటారు? దాన్ని పిల్ల ఆటలు. ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి, ఒక మాజీ సీఎం, ఒక 5 సంవత్సరాలు నువ్వు సీఎంగా ఉండి, ఒక పేరు ఉన్నగల వ్యక్తి ఇలాంటివి చేపిస్తుంటే ఎట్లుంటుందన్న? సరే ఆయన చేస్తుండో లేదో కానీ ఆయన కార్యకర్తలకైనా ఉండాలి కదా. అరే 2009లో మనం గెలవాలరా, మన నాయకుడిని సీఎంగా చూసుకోవాలరా, అరే ప్రజల సమస్యల మీద పోరాడదాం, మన నాయకుడు అసెంబ్లీకి వెళ్ళమని చెప్దాంరా, అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయమని చెప్దాం, రోడ్డు మీదకి వచ్చి సవాల్తో పోరాటం ఏందిరా బాయ్ అని చెప్పడం మానేసి ఆ సినిమా బైకాట్ చేస్తాం, ఈ సినిమా బైకాట్ చేస్తాం. బైకాట్ చేసి ఏం చేస్తారు వీళ్ళు? మాట్లాడబడదు. బాయ్కాట్ చేయడానికి ఆయన చేతిలో ఏముంది? ఇప్పుడు మొత్తం అంతా పవన్ అన్నదే కదా. బాయ్కాట్ చేసేంత పేరు చెప్పడం కాదు, చేసి చూపించండి ఏదైనా ఉంటే ప్లీజ్, అంతే. ఇప్పుడు మీ చేతిలో పవర్ లేదు, పవర్ లేదు, మీ మాటకి వాల్యూ లేదు, మీ మాట చెల్లదు. ఎక్కడ ఏం చేస్తారు? బాయ్కాట్ అంటే ఏం చేస్తారు? జస్ట్ మీరు చేయగలిగేది ఒకే ఒక బాయ్కాట్, పోస్ట్లో మాత్రం బాయ్కాట్ చేస్తారు. ఇప్పుడు అది కూడా అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా అర్థమైపోయింది. అది కూడా చేయలేమని తెలిసే వెనక నుంచి వచ్చి మళ్ళీ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతే, మీరు ఏం చేయలేరు. ఒకటే చెప్తున్నామన్న, పవన్ కళ్యాణ్ గారు స్టేట్ పొలిటీషియన్ కాదు, ఇంటర్నేషనల్ పొలిటీషియన్. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆయన స్థాయి ఇలా ఉందనుకోకండి. 2029లో మొత్తం ఇంకా మీరు అజ్ఞాతంలో కాదు, ఎక్కడ పోతారో మాకే తెలుసు. మొన్న గేమ్ చేంజర్. ఈసారి ఎట్లుంటుంది తెలుసా? కొడితే కోలుకోవడానికి మీకు 100 ఏళ్ళు పడుతుంది. కళ్యాణ్ బాబు కొడితే పొలిటికల్ కొడితే 100 ఏళ్ళు పడుతుంది మీకు మళ్ళీ తిరిగి కోలుకోవడానికి. అట్లా కొడతాం. మీరు ఎంత ట్రోల్ చేయాలో ట్రోల్ చేసుకోండి. మేము ఈరోజు మౌనంగా ఉంటున్నామంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి, అంతేగాని కాదు. నీ పర్సనల్ క్వశ్చన్ ఇది. కళ్యాణ్ నాయుడు ఎందుకు భీమవరం లాంటి ఆ ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ హంగామా? అసలు పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యానిజం అంతా కూడా అటు సైడే ఉంటుంది కదా మ్యాక్సిమం. నేను పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడ అన్న, హైదరాబాద్. మా అమ్మ మా నాన్నది భీమవరం ఏమో కానీ పుట్టి పెరిగింది ఇక్కడ. నేను చదువుకుంది ఇక్కడే, అన్ని చేసింది ఇక్కడే. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. బట్ ఏంటంటే భీమవరంలో కల్ట్స్ వేరు. భీమవరంలో నిజంగానే పండేస్తారు. ఇక్కడ అన్నుడేమో కానీ అక్కడ నిజంగానే పండబెట్టేస్తారు అక్కడ. అట్లుంటుంది భీమవరం గడ్డ, కళ్యాణ్ బాబు అడ్డ. గంధి శ్రీనివాసరావు లాంటి వాడికి ఉచ్చపోపించినాం మేము. మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా గంధి శ్రీనివాసరావు, వాడికి ఉచ్చపోపించినాం. వాడి అధికారంలో ఉన్నప్పుడే. ఇప్పుడు ఆపమని చెప్పు. పద్మలయ థియేటరు, విజయలక్ష్మి, ఏవిజీ మల్టీప్లెక్స్, నటరాజ్ థియేటర్, ఈ థియేటర్లో సినిమా